ప్రైజ్ లార్డ్ మీరు బాగున్నారండి. హ్యాపీనెస్ జాన్సన్ ఛానల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు వెజ్ అండ్ ఫ్రూట్స్ పిల్లలకి సలాడ్ చేస్తున్నానండి. సమ్మర్ కదా అందరు పిల్లలు వచ్చున్నారండి హాలిడేస్‌కి. వాళ్ళందరూ కలిసి కూర్చొని తింటారని స్నాక్స్ చేశానండి. చూడండి ఇది కుంకుమర్ అండి, వెజిటేబుల్ కీరదోసకాయ మన గార్డెన్‌లో ఉందండి. బాగా పెద్దవి వచ్చాయండి ఈసారి. అది తీసుకొచ్చి అన్నీ రెడీ చేశానండి. చూడండి కొంచెం డెకరేషన్ చేసి అన్ని పిల్లలకి ఫ్రూట్స్ అలా చేస్తానండి ఇవన్నీ. నేను ఏ పని పెద్ద పని చేయలేకపోతున్నాను, చేయకూడదండి. కొంచెం సర్జరీ అయింది కదా, 2 మంత్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి నాకు నేనుగా వర్క్ చేసుకుంటానండి. పిల్లలకి ఇలా కూర్చొని చిన్న చిన్నగా వర్క్ చేసి పెడుతున్నాను, చిన్న చిన్నవి. ఆ ప్లేట్లో మొత్తం రెడీ చేస్తుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు, ఇలా చేస్తేనే పిల్లలు తింటారండి వాళ్ళకి నచ్చితే. ఈ కీరదోసకాయ చాలా మంచిదండి బాడీకి మాత్రం. చాలా బీపీ చాలా కంట్రోల్లో ఉంటుందండి. ఎటువంటి షుగర్ కానీ లెవెల్స్ అన్నీ చాలా కంట్రోల్లో ఉంటాయి. చాలా మంచిది, పడిగడుపున రోజు తినండి, చాలా మంచిది. ఎన్ని తిన్నా పర్వాలేదండి అవి. భోంచేసేటప్పుడు సన్నగా తీసుకోండి. ఇవి మన ఇంట్లో పండినాయండి అన్నీ. అరటిపళ్ళు కానివ్వండి, అరటిపళ్ళు లాంగ్గా కోసానండి, పొడుగ్గా దెబ్బలా కోసాను, కట్ చేసి పెట్టాను. ఇది చూడడానికి బాగుంటుందండి, దెబ్బలా కోసి పెట్టానండి ఇవి. ఇలా రెడీ చేసి పెట్టాం కానీ పిల్లలు అసలు, మా బావగారు పిల్లలు మా పిల్లలు అన్నీ తినేసారండి కూర్చొని. అక్కడ కూర్చొని టీవీ చూస్తా. ఇది కీరదోసకాయ స్కిన్ అండి. ఇది ఈ దానిమ్మకాయ విత్తనాలు ఇవన్నీ మన ఇంట్లో అండి. మ్యాంగో అండి, చెట్టు ఇవ్వండి ఇవన్నీ రసాలు. ఈ ఎండాకాలం వస్తే సమ్మర్లో వస్తే మనకి ఎక్కువ దొరికే సీజనల్ ఫ్రూట్ అండి, అది చాలా బాగుంటుంది. ఇవన్నీ రెడీ అయిపోయింది. క్యారెట్స్ కూడా పెట్టానండి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండి, చాలా బాగుంటుంది. ట్రయాంగిల్ షేప్లో కట్ చేశానండి క్యారెట్స్ పీసెస్ లాగా కొన్ని. అన్నీ రెడీ అయిపోయింది. అలా రౌండ్ చేసి పెట్టానండి. కీరదోసకాయ కదండి స్కిన్ అది. చాలా హెల్త్కి మంచిదండి. ఎవరికైనా అలా తింటే చాలా మంచిదండి. ఈ సమ్మర్లో ఎక్కువగా తినొచ్చండి. ఇదిగోండి మన కీరదోసకాయలు ఇవేనండి. ఈ కోళ్ళు మొత్తం తినేసింది అండి, అసలు ఏం ఉంచట్లేదు. కానీ అయినా కాయలు చాలా బాగా వస్తున్నాయండి, ఫుల్గా వస్తున్నాయి. చాలా పెద్దయండి కాయలు మాత్రము. బయట మార్కెట్లో కొనాలంటే ఒక కాయ వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. ఇదిగోండి ఇంకా పిందులు కూడా వేసి ఉన్నాయి చాలా. ఇదిగోండి పిందులు. ఇది ఇంకోటండి, చాలా బరువుగా ఉందండి కాయ మాత్రం, చాలా బాగుంది అసలుకి. ఈ కీరదోసకాయ ఇవి చాలా రకాలుగా ఉపయోగిస్తారండి. నాకు కొన్ని తెలుసు, అన్నీ ఇలా తెలియదు. ఒట్టిదే ఎక్కువ తింటూ ఉంటామండి మేము, చాలా బాగుంటుంది. రైస్ వేసుకున్న ఉన్నప్పుడు సన్నగా తీసుకుంటాం. ఇది వేరేదాన్ని ఇంకోటి.
ఇంకా చాలా పెద్ద అవుతాయండి, లేతగానే ఉన్నాయి. చూడండి ఎంత పెద్దవో. మా నమ్మ కోసం ఇచ్చినవండి ఇవి. మన గార్డెన్‌లో పండించుకొని ఇలాగ చాలా బావుంటదండి. కొన్ని మ్యాంగోస్ అండి ఇవి మన చెట్టుయి. నెక్స్ట్ మంత్ వచ్చేస్తాయండి. ఈ మంత్ ఎండింగ్ కల్లా కాయలు వచ్చేస్తాయి మ్యాంగోస్. ఇవి మన తోటలో గార్డెన్‌లో పండింది అరటిపళ్ళు. ఇదిగండి అన్ని పచ్చియే చూపించాను సార్, పండినియండి. గడ పండిపోయింది. కొన్ని తీసుకున్నారండి, పిల్లలు తిన్నారు. కొన్ని ఇదిగోండి ఇప్పుడు కట్ చేసి తీస్తున్నాను బయటికి పెలను. వచ్చేయండి 6, 7 పళ్ళు పెద్ద పెద్దవి వచ్చేయండి బాగా. అన్నీ పండిపోయాయి, చెట్టుకే పండేయండి ఇవి. మా హస్బెండ్ కట్ చేస్తున్నారు, మొత్తం తీస్తున్నాడు పళ్ళుగా. సరిగ్గా కనిపించట్లేదండి, సరిగ్గా రాలేదు. చూడండి అన్నీ తీసాను. చాలా పెద్దని పెడ మాత్రం పెద్దది పడింది ఈసారి. చెట్టుగా పండిపోయింది. కాయలు మాత్రం చాలా తీయగా ఉంటాయండి, కాయలు మాత్రం అసలుకి చెప్పలేము. పెద్దవి పెడలు మాత్రం పెద్దవి. దీనికి ఓన్లీ 20 ఉండొచ్చండి. ఒక పెడకే 20 పైనే ఉన్నాయి చూడండి. 20 పైనే ఉంటాయండి ఒక పెడకొచ్చి. 5, 6 పెండలు వచ్చాయండి ఒక చెట్టుకి, పెద్ద కొమ్మకి. ఒక్క కొమ్మకి వచ్చిందండి. ముందు 2 పెండలు తిన్నారండి, పిల్లలు తీసుకున్నారు. ఉన్నప్పుడు తీసుకుని తిన్నారండి, పండుతా ఉన్నాయి కదా. రోజుకొకటి అలాగా 2 తీసుకుని తినేస్తారు. కొన్ని మ్యాంగోస్ కూడా, రసాలు మ్యాంగోస్ కూడా పెట్టామండి చూడండి, తెచ్చారు. ఈ మన చెట్టు కాదండి, బయట కొనుక్కొచ్చారు. మనకి రసాలు లేవండి, బంగినపల్లిలో ఉన్నాయి. ఇంకో చెట్టు ఉంది కానీ అది ఏ చెట్టు తెలియదు. అదిగోండి మన కీర దోసకాయలు. ఇవన్నీ కట్ చేసి పిల్లలకి సలాడ్లా పెట్టామండి ముందు. న్యాచురల్గా పండినవి తింటాం చాలా మంచిదండి. ఎంతో ఆరోగ్యానికి ఎంతో చాలా మంచిదండి. ఈ కొన్ని కూరగాయలండి మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చినండి మా హస్బెండ్. మా అత్తగారు అన్నీ సర్దుతున్నారు, అన్ని కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి. కొన్ని ఆకుకూరలు కానీ అన్నీ, టమాటోస్ అన్నీ వేడిగా పెడుతుంది. ఇవన్నీ అన్నీ వేరుగా తీసి పెడుతుందండి. వారానికి సరిపడే కూరగాయలండి ఇవి. ఎక్కువ మంది ఉన్నాం కదా, అందుకని వారానికి సరిపడే కూరగాయలు తెచ్చుకున్నారు. ఉదయాన్నే మనకి రైతు బజార్ ఉంటుందండి, రైతు మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చేస్తారు మా హస్బెండ్. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి బాగుంటుంది, ఫ్రెష్గా దొరికిద్దండి మన ప్లాంట్లో. అన్నీ సర్దేస్తున్నారండి మా అత్తగారు తీసేసి. థ్యాంక్స్ అండి ఇంతవరకు చూసినందుకు. ప్రైజ్ లార్డ్.